అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. కొత్త బాసు వచ్చిండు, వస్తున్నాడు కదా. వచ్చుడేంది, ఆల్రెడీ ల్యాండ్ అయినా కదా. హలో హలో ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్పేది నీ గురించి కాదు. ఆ ఊహాలోకంలోకి వెళ్ళి బయటకు రా. ఆహా నేనే అంటే నాకంటే డబ్బా రమకలెక్కన ఉన్నది కదా. కొత్త బాస్ అంటే నేనే కదా అని అనుకున్నా. గియ్యే తగ్గించుకోమని చెప్పేది. ఆత్రంగా లాగవ్వా, ఎండలలో ఏకులు దంచి వానల్లో మోకులు దంచిందట. అయ్యో బాస్ అన్నందుకు పొయ్యి మీద పాలు వంగినట్టే వంగుతున్నావు. పా కొత్త బాస్ ముచ్చట చూద్దాంపా. రైట్, ఈ గురువారం నాడు సివి ఆనంద్ సారు కొత్త డీజీపీగా బాధ్యతలు ఎత్తుకోబోతున్నాడు. పాత డీజీపీ శివధర్ రెడ్డి సారు సర్వీస్ ఒడిచిపోయింది. ఆయన జాగల ఆనంద్ పెట్టింది సర్కారు. ఈ పోస్టు కోసం ముగ్గురు వినాయక్ ప్రభాకర్, సౌమ్య మిశ్రా మేడం పోటీ పడితే సారు సీనియారిటీ కాబట్టి పెద్ద పోలీస్ కుర్చీ ఇచ్చిర్రు. హైదరాబాద్ లోనే చదువుకున్నాడు. ఆనంద్ సార్కు క్రికెట్ అంటే మస్తు పాయిరం. ఒక కొడుకు మన హైదరాబాద్ సీనియర్ టీం కు కెప్టెన్ కూడా. 22 ఏళ్ల వయసులోనే ఐపీఎస్ కొట్టి అన్నల హవా నడుస్తున్న ఇలాఖాల నుంచి మంచి పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నాడు. అటెంకా ట్రాఫిక్ కమిషనర్ అయినాక రోడ్డు మీదనే ఉండి పట్నంలో ట్రాఫిక్ గోసంలో తప్పించిండు. పోలీసులు రోడ్ల మీద డ్యూటీ చేస్తుంటే ప్రాణాలు ఖరాబ్ అవుతున్నాయని వాళ్లకు ప్రభుత్వంతో మాట్లాడి కొంత భత్యం కూడా పెంచిండు. సారు పబ్లిక్ మనిషిగా, పేదల మనిషిగా న్యాయం ఎడిదిక్కుంటే అడిదిక్కే ఉంటాడని పేరున్నది. అదే మీరు రిటైర్డ్ అయ్యేదాకా ఉండాలి సారు. కవితక్క పార్టీ మీద చర్చనే అయితే లేదు కదరా. ఎవలాలు చెప్పింది రచ్చ అయితుంటే. ఎక్కడా కవితక్క పార్టీ కారు గుర్తుకు టక్కర పెట్టే కతున్నదని ఢిల్లీ లెవెల్లో ఎన్నికల సంఘం కాడ ఫిర్యాదు అయితే ఎట్లుంటదని ఆలోచన కూడా చేస్తున్నారట. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది కదా. అయింది గానీ అట్లా మార్చిన కాడికెళ్ళే వీళ్ళ నెత్తిగితలు మారి ప్రతిపక్షంలో కూర్చున్నారు కదా. మళ్ళా పాత పేరుకే పోదామని అనుకుంటున్నాయల్లా కవితక్క కుదనం మోపి చేసిందని అంటున్నారు. అయ్యో నీకు ఈ ముచ్చట తెలుసా? కవితక్క పార్టీ పెట్టిందని కారు గుర్తుల కంటే ఎక్కువ ఎగిరెగిరి దొరుకుతున్నాడు చెయ్యి గుర్తు లీడరు. ఎవలబ్బాలు కవితక్క పార్టీ పెట్టిందని కారు గుర్తుల కంటే ఎక్కువ ఆవేశపడుతున్నాడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలం. తండ్రి బిడ్డలంటే ఎంత ప్రేమ ఉంటుంది చెప్పుర్రి. అసొంటిది రాజకీయాల కోసం కన్న తండ్రిని మర బొమ్మ, ఆ బొమ్మ, ఈ బొమ్మ అని మరలబడతారా అని అంటున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ బిడ్డ అయ్యుండి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబానికి కేసీఆర్, కవితకైనా, హరీష్ రావుకైనా, కేటీఆర్ కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? ప్రతిపక్ష లీడర్ అయిన కేసీఆర్ సార్ అంటే బగ్గనే ప్రేమ ఉన్నదే రాజన్న నీకు. తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశంలోనే తప్పు చేసింది. ఇక మీ చేయి గుర్తుకు చీకటి కాలమే వచ్చేది కవితక్క పార్టీనే అంటున్నది కదా. అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది ఒక పెద్ద జోక్ కవిత పార్టీ అంటే. కేసీఆర్ ఏలువడిలా ఏం చక్కదనం పాడైంది. మళ్ళా నేనే వస్తా అందరికి అమ్మనైతా అని అంటున్నది కదనే. ఇక తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితది? నువ్వు మీ తండ్రి సొంత కన్న తండ్రినే ఆ మాట అనడం, నువ్వు నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతారు? నేను పార్టీ పెట్టాలంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. కవిత వల్ల ఊరు లేదు, పీరు కాలేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు. అక్క ముచ్చట ఇట్లుంటే చింత చెట్టు చెదిరిపోయినా పులుపు పోలేదని అంటారు కదా. అట్లనే ఇంకా మంత్రి పదవి మీద ఆశ పోలేదట రాజగోపాలంకు. గతంలో నాకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఒకవేళ అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే తప్పకుండా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు కూడా అనిపిస్తుంది తప్పకుండా మంత్రివర్గ విస్తరణ జరిగితే అధిష్టానం నా విషయంలో తప్పకుండా సీరియస్ గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి అనుకుంటున్నాం. అమాత్య పదవి అధిష్టానం బయట రాష్ట్రాలలో ఓట్లు ఒడవంగానే పిలిచి ఇస్తుందని ఆశతో ఉన్నాడట. అవును బుజ్జి, నువ్వు నీట్నెస్ లో నెంబర్ 1 అట కదా. తిండి తినకుండా ఉంటా కానీ శుభ్రం లేకుండా ఉండ నేను. అవునవును, మీ పక్కింటామా చెప్పింది. ఏం చెప్పింది? వాళ్ళ ఇల్లు ఉడిచి మా వాకిట్లో వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా మీ బుజ్జికి ఇగురమే లేదంటుంది. మన ఇల్లు నీటుగా ఉందా లేదా, వాళ్ళ వాకిలు ఎట్లుంటే మనకెందుకురా? అందరూ నీళ్ళకి కనుకుంటే ఇక అంతే సంగతి. గీసారిని చూసి నేర్చుకో పరిశుభ్రత అంటే ఏందో. సార్ను సడన్ గా చూస్తే కార్మికుడు అనుకున్నారు కదా. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశారు. ఏదన్నా షూటింగ్ లా పాత్ర ఏమన్నా వేస్తుండా అనుకునేరు. అది రీల్ కాదు, రియల్. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యానికి పోయి యూనిఫామ్ వేసుకొని కార్మికులతోటి కూడి చెత్త కుప్పలన్నీ ఎత్తిపోసిండు. వాడలన్నీ శుభ్రం చేసి చెత్త బండ్లలో పోసిండు. ఇవాళ ఇది ప్రారంభమైంది కనుక రాజకీయ నాయకులు వచ్చి కార్యక్రమంలో పాల్గొని
ఒక 2 ఫోటోలకి పోజులు ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. ఆ మేరకు మాత్రమే దీన్ని చూడకండి. ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారంటే, మనం ఎలాగైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారో, అదేవిధంగా ప్రతి శనివారం కూడా ఏ రకంగా స్వచ్ఛాంధ్ర గురించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో, అందులో భాగంగానే ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా చెత్త ఏదైతే ఉంటుందో రోడ్లకి ఇరువైపులా కూడా, ముఖ్యంగా R&B రోడ్లకి ఆరుగురు ఉన్నటువంటి రోడ్లకి సంబంధించి గ్రామాల్లోకి వెళ్ళేటువంటి రోడ్లు కానీ, కొంత రోడ్లు కానీ, వాటి దగ్గర ఉండేటువంటి చెత్తని క్లియర్ చేసుకోవడం ద్వారా పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి మాట, మన అందరి ఆరోగ్యాల్ని కాపాడుకోవాలనేటువంటి మాట, వీటితోటి మనకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచి ముచ్చట్నే చెప్పిండు సారు. నాయకులంటే వచ్చి చీపుర్లు పట్టుకొని 2-3 ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగుడు కాదు. ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత మీద శ్రద్ధ పెట్టాలి. మన ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోదు, చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉండే బాధ్యత తీసుకోవాలి. ఊర్లు అద్దమూల వేసుకోవాలని చెప్పిండు. మోస్తేనే తెలుస్తుంది బరువు అన్నట్టు నేతలు కూడా రంగంలోకి దిగితేనే కదా కార్మికుల కష్టం అర్థమయ్యేది. ఇక మంత్రి గారిని చూసినాక మరింత ఉత్సాహంగా పనులలో దూసుకోతారు కావచ్చు కార్మికులు. అరే ఈ వార్త మర్చిపోయిన వల్ల అది కూడా చూద్దాం. చూసిర్రు కదా ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారో. రిపోర్టుల కోసం వచ్చిన పేషెంట్లకు డైరెక్ట్ ఫోన్లోనే ఫోటోలు కొట్టి పేపర్ల ఖర్చు మిగిలిస్తున్నారు. ఎక్స్రే, స్కానింగ్, ఈసీజీ రిపోర్టు ఏదైనా సరే ఫోన్లలోనే ఫోటోలు తీసిస్తున్నారు ఆసుపత్రి సిబ్బంది. జగిత్యాల జిల్లా సెంటర్లో ఉన్న సర్కార్ పెద్ద ఆసుపత్రి సంగతి ఇది. మరి కెమెరా ఫోన్లు లేనోళ్ళ పరిస్థితి ఏందయ్యా అనంటే డైరెక్ట్ వాట్సాప్లో డాక్టర్కే రిపోర్ట్లు పంపిస్తారట. ఇంత పొదుపు ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగితే ప్రింటింగ్ పేపర్లు అయిపోయినాయని పేషెంట్ల ముంగట పెద్ద బాంబు వెలిసిర్రట. కరెంటు లేకున్నా టార్చ్ లైట్లు వెళ్తున్న ట్రీట్మెంట్లు చేసిన సర్కార్ దవాఖాన్లు లెక్కలేనని చెప్పుకోవచ్చు. కానీ పేపర్లు లేక రిపోర్ట్లను ఫోన్లను తీసిచ్చే సర్కార్ దవాఖాన మాత్రం గిదొక్కటే అని చెప్పాలి. ఇంత అధ్వాన పరిస్థితులలో కూడా సర్కారును బదనం కానియకుండా చేస్తున్న సిబ్బంది, డాక్టర్ల పనితనం ఎంత మెచ్చుకున్నా తక్కువే కదా. అందుకే అంటారు కావచ్చు సర్కార్ దవాఖాన్ల పనితనం నా భూతో నా భవిష్యత్ అని. ఇంకో తమాషా వార్తుందో అది కూడా చూద్దాం. పెరిగిన ఎండలకు అలుగులు దునికిన చెరువులు కూడా అడుగంటినాయి. అడవులల్లా ఆకులు రాలి ఎర్రటి ఎండ తప్ప నిలువ నీడలేదు. ఈ ఎండలకు మనుషులకు మనకే ఆయపాయ అవుతుంది. వీటి పరిస్థితి ఏంది చెప్పుర్రి. ఊర్ల మీద పడి కాయో పండో కొరుక్కొని తింటాయి గాని వీటి దూపెట్లా తీరుతుందిలా పాపం కదా. అవిటి కోసమే ఎక్కడికెళ్ళి తెచ్చిండో గీ తాత క్యాన్లల్లో నీళ్లు తెచ్చి మరీ పోస్తుండు. తింటందుకు పండ్లు ఫలాలు కూడా తెచ్చిచ్చిండు. చూస్తున్నారానే మనుషులు ఎంత మంచోళ్ళో. మీకేమో తిండి పెట్టినా నెనరే ఉండది. ఇప్పుడు తింటారు ఎమ్మటే మర్చిపోతారు. అన్నం తిన్న ఇంటికి సున్నం కొడతారు. తాతను చూసి నేర్చుకోరి. మల్లతాప మనుషుల జోలికి పోకుండ్రి సరేనా. ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.